కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఇంటి తలుపేసావా? వేసానండి. అమ్మయ్యా. ఎందుకండి అమ్మయ్య అంటున్నారు? లోపల బోల్ డబ్బు ఉంది కదే. బీరువాలో డబ్బులు ఏమి లేవండి. ఏమే దొంగలు పడితే అవన్నీ కొట్టేస్తారని చెప్పి పొద్దున్నే డస్ట్బిన్ లో వేశాను. ఎంత పని చేసావే. ఏం చేశానండి? చెత్త తీసుకెళ్ళి ఎంతగా పడేసానే బయట. నానా ఏంటి? నాకు చాక్లెట్ తినిపివా? చాక్లెట్ తినకూడదు. ఎందుకు నానా? చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోయి పళ్ళు ఊడిపోతాయి, అర్థమైందా? మరి నీకెందుకు నాన్న 2 పళ్ళు ఊడిపోయాయి? ఇవి పళ్ళు ఊడిపోవడం కాదు నాన్న, పళ్ళు రాలడం అంటారులేమ్మా. అంటే డార్లింగ్ అని పిలిచాను, అమ్మ కొట్టింది. డార్లింగ్ అని పిలిస్తే మమ్మీ కొట్టిందా? నేను పని మనిషిని పిలిచానులే. ట్రైన్ టైం అయిపోతుంది పద. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమన. లోకర్ తాళం వేసావా? వేయలేదండి. ఎందుకే? ఏమి తాళా లేకుండా ఉంటేనే ఇంట్లో ఏమీ లేదని దొంగలు పడరండి. హలో, ఏంటి మా ఇంట్లో దొంగలు పడ్డారా? ఇంకా మా ఇంట్లో దొంగలు పడ్డారంటే అయ్యి ఇప్పుడు ఎలా అండి? మనం ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళంగా. దొంగలు పడ్డారు, 200 దోసుకెళ్ళిపోయారు. నీ ఇంకా నువ్వు నీ ఏదో ఆటోలు. ఇప్పుడు ఈ ట్రైన్ లోకి వెళ్ళంగానే మొత్తం అందరు రెడీగా ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా అందరికి ఇచ్చేసి పోయింది మొత్తం అంతా కలిసి సెటిల్ చేసేయాలి. బిస్కెట్ లో కలిపావా? కలిపానండి. మనం తిన్నాక ఏం తెచ్చావు? మనకు కూడా అవే తెచ్చానండి. మనకి అయితే ఆవిడ అంటే మెంటల్ దానా? అంటే కలిపినవి సపరేట్ గా కలపనివి సపరేట్ గా తెచ్చాను. ఓహో, 2 సపరేట్ తెచ్చావా? ఇగో త్వరగా పద, జాగ్రత్తగా మేనేజ్ చేయి, అర్థమైందా? పద. అమ్మయ్యా, ఇవే మన టికెట్లు. చెప్పింది గుర్తుందిగా? ఎందుకు గుర్తులేదండి? ప్రతిసారి చేసేదేగా. ట్రైన్ లో మంచి ఫ్యామిలీ లాగా ఎంటర్ అవడము, తినే పదార్థాల్లో మత్తు పదార్థం చల్లడం, వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళందరినీ దోచుకుని మనం వెళ్ళిపోవడం. సూపర్. ఎవరో మంచి ఫ్యామిలీ వచ్చింది, ఇదే మంచి టైం. అలాగేనండి. గురుగారు సీట్ నెంబర్లు కనబడలేదు, ఎక్కడ ఉంటాయి? ఆ సీట్ ఏమో సీట్ కింద ఉంటాయండి. ఆ సీట్ కింద కాదు, ఇక్కడ. మీ ఆవిడ మెడలో 24 క్యారెట్స్ గోల్డా? లేదు, కాకరకాయ గోల్డ్. అదేంటి? జోక్ చేసా. మీ ఆవిడ మెడలో చెప్పుకో చూద్దాం. కాకరకాయ కాదు, నిజంగా క్యారెట్ గోల్డే. జోక్ చేశారు కదా. నువ్వు చేసిన జోకే. ఎవరు? మీ తాత స్కూల్ డ్రెస్ వేశారు? కాదు, మా అబ్బాయి తాత పోలతో పుట్టాడు. ఎక్కడికి వెళ్తున్నారు? నేనా? కేరళ. ఇది వైజాగ్ వెళ్తారు కదండి? తెలుసు, వైజాగ్ లో వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి కేరళ వెళ్తాం. అదే ముందు కేరళ వెళ్ళొచ్చు కదా. అక్కడి నుంచే వస్తాను, 2 రోజులు ఎక్కడ ఉండి మళ్ళీ వెళ్దామని. మీరెక్కడికి? దుబాయ్. దుబాయ్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కడ కదండి, ట్రైన్ ఎక్కడ ఏంటి? టికెట్లు తీసుకున్నా తెలిసింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, వైజాగ్ తీసుకెళ్ళి దుబాయ్ అని చెప్పేస్తాను మా వాళ్ళకి. నమ్మేస్తారా? ఆల్రెడీ హైదరాబాద్ అమెరికా అని చెప్పాను, నమ్మేశారు వీళ్ళు. ఏం చేస్తుంటారు ఏంటి? గోదావరి నది ఉంది కదా, అది లీజుకు తీసుకున్నా. దేనికి? ట్రైన్ లో చూడడానికి బాగుంటది కదా. అదేంటంటే అందరూ ఫ్రీగా చూస్తారు కదా. తర్వాత తెలిసింది ఫ్రీ చూడొచ్చని. మీరేం చేస్తుంటారు? మాకు వైజాగ్ లో చేపల చెరువులు ఉన్నాయండి. ఎక్కడ? ఇప్పుడు బీచ్ ఉంది కదా. బీచ్ ఉంది, అది అప్పుడు మేము చేపల చెరువులు లేండి, అంతా కలిపి సముద్రం చేస్తే ఇప్పుడే. అవును, మన ఇద్దరం వెళ్తున్నాం, ఎవరో ప్రయాణికులు లేరు, తోడి ప్రయాణికులు ఎలాగా? ఉంటారులేండి, అలా ముందులో ఎక్కుతారు. మీరేమైనా తింటారా? వద్దు, నేను తిన్నానండి. ఆపండి అన్నా. చిచి, ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చోకూడదా? కూర్చోడవా? అలా కూర్చోకూడదు, మామూలు కూర్చోవాలి. ట్రైన్ ఇంకా బయలుదేరలేదన్నా? బయలుదేరిపోయింది. మరి ఒకట్లేదండి మీరు అందరూ? ఓ, మేము కదా. ఈ ట్రైన్ ఎటు వెళ్తుందన్నా? ఇటు వెళ్తుందండి. ఇటు వెళ్తుందా? మీరు ఇటు పక్క వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళాలండి. మరి ఇటు పక్క ఎందుకు? ఎలాగ ఇటు పక్క వస్తుంది కదన్నా. ఏం పేరు? చెప్పడా? ఏం చేస్తుంటారేంటి? ఈత నేర్పుతానా. ఎవరికి? చేపలకే. అవి కాదు, ఇంకేం చేస్తుంటారని. మేసాలు తెప్పడం నేర్పిస్తానా. ఎవరికి? రైలుకి. ఎవరు తిప్పని నేర్పిస్తారు? మేసాలు తిప్పుకోండి అంటానా, తిప్పేసుకుంటే. ఏం చూస్తున్నారు? ఇదేం బ్రిడ్జ్ అండి? ఇది గోదావరి బ్రిడ్జ్. ఏం చూస్తున్నారు? మొన్న ఒక చేపకి ఈత నేర్పినది, చేప కనిపించట్లేదా?
ఏం ఆలోచిస్తున్నారండి? ఆ చేప అక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి దేనికి? అక్కడ కొన్ని ఒక చేప ఉంది, ఈత రావట్లేదు, నేర్పించడానికి వెళ్తున్నాను. ఏమన్నా నాకు డౌట్, ట్రైన్ లో వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళొచ్చు? బేషుగ్గా వెళ్ళొచ్చు. ఏంటి ఇక్కడ? నేనేం అడిగాను? ట్రైన్ లేదు వెళ్ళొచ్చా అన్నావు. మరి వెళ్తున్నాను కదా. ఇక్కడ కాదురా బాబు, దానికి వెనకాల బాత్రూమ్ ఉండదు, అక్కడికి వెళ్ళు. బాత్రూమ్ లో కిటికీ ఉంటుందా? ఉంటది, వెళ్ళండి. మా అబ్బాయి చేతేలే చిన్నపిల్లడు అసలు గేడు ఈ నోట్లో వెళ్ళి పెట్టుకున్నాడు, మంచిది కదా పిల్లలకి. చేతి చేసి చాలా డేంజర్. ఏదో ఒకసారి చేయమనండి. అరే దున్నపోతా, కుక్క, నక్క, పందే. పెట్టండి పెట్టండి పెట్టండి. ఏం కల చేస్తాడు పిల్లకి? అమ్మ నా వదిలి తిడతాడు. ఏది మళ్ళీ తీయమని? అరే పెట్టలేండి. ఇప్పుడు తెచ్చమనండి ఒకసారి. తీయండి ఒకసారి. ఆయన ఉండాలి. ఏం తింటారా? తింటానే. ఏం తింటారు? సాయంత్రం, మధ్యాహ్నం, పొద్దున్న. సరే ఏం తింటారా? మేము తెచ్చుకున్నాండి, మీరు కూడా తినొచ్చు మాతో పాటు. ఏమే మనం తెచ్చుకుంది పులిహోర తెచ్చావా? అయ్యే మేము పులిహోరే. అబ్బా కలిపించుకున్నా. వద్దులేండి, మేము మా సపరేట్ తెచ్చుకున్నాము. ఏం సార్ కొంచెం పులిహోర ఏం తీసుకుంటారా? మీరు తీసుకుంటారు కొంచెం పులిహోరా? బాగా కలిపి చేసాం. మేము బాగా కలిపామండి. మీరు తినండి ఫస్ట్, మేము తింటానులే. సరే మార్చుకున్నానండి. ఓకే, ఇంకా హ్యాపీ. తినండి 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 తినండి. మీరు అది కంగారు పడతారంటే తినండి. తిన్న తిన్న తిన్న. చిన్నపిల్లల్ని కాపాడుకోవాలి మనం. నువ్వు తినంటే నువ్వు తిన్నా నువ్వు. మంచి నిద్ర అయిందండి. అమ్మోని నిద్ర కాదండి బాబు. ఏమండి నా చైను? ఏమండి నా ఉంగరాలు? నా ఉంగరాలు చేయను. మన తిప్పడాడే తిప్పుడు తిప్పుడు. దొంగ కొట్టేసాడు, కొట్టేసాడు దొంగ. ఎవరు సార్? దొంగ దొంగ పారిపోయాడండి. పోయిందా? పోయింది. అయ్యా మాయగుడు. పదండి. లేకపోతే నాతో పెట్టుకుంటారా? ఇందారు వరకు శని స్లేపరే, ఇప్పుడు స్లేపరే. చీట్ ఖాళీ ఉంది, ఆవిడ అత్తడేట. వెరెక్కింది మాత్రం కరెక్ట్ వీళ్ళకి. మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. హాలిడేస్ వచ్చారా? నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మంచి కంపెనీ పెట్టి ఒక 200 మందికి ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వురా? నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైనా పెద్ద జాబ్ చేద్దాం అనుకుంటా. అరే కరెక్ట్ జెన్యూన్ చెప్పండి రా. మన ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం ఎందుకు అసలు? అంటే ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తాం, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎలాగో సబ్జెక్టులు మిగిలిపోతాయి. ఊరు వెళ్దాం అంటే ఊర్లో ఒక్క హాస్టల్ కూడా లేదు, ఉన్న అమ్మాయిలందరూ పెళ్లి అయిపోయింది. ఇక్కడే ఉండి ఏదోటి. ఎన్ని ఎగ్జామ్స్ పోయాయి? 3 సబ్జెక్టులు పోయినీరా. 3? నీ? నావ 4 పోయాయి. నీరా? 7. 7 మనకు ఉండే 6 సబ్జెక్టులు కదా. మళ్ళీ నేను 7ది ఏం రాసా? ప్రతిసారి మా హాలిడేస్ మా ఇంటికి వెళ్తాం, లేదంటే ఈ ఊరు వెళ్తాం. ఈసారి మీ ఊరు వెళ్ళారా? వద్దురా బాబు. ఏరా? మా తాత మంచోడు కాదురా బాబు. సౌండ్ అంటే పడదైనకి. ఏముంది కొంచెం నెమ్మది మాడుకుందాం. సరే మీ కర్మ, పదండి. ఏంటరా మీ ఇల్లా? ఇదే మా ఇల్లు. రే రాంప్రసాద్, ఎవడ్రాడు? మా పనోడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మేకు కొడుతుండు. మేకు చేత్తో కొట్టడం ఏంట్రా? మైండ్ పోయింది అంటే అడిగి. ఆడు మేకు సుత్తతో కొట్టాడు అనుకో, మేకు వాళ్ళలో దిగిపోద్ది. మేకు సుత్తితో కొడితే మీ తాతకి సౌండ్ వినపడి అందుకే చేత్తో కొడుతున్నాడా? జాగ్రత్తగా ఉండండి, సౌండ్ వచ్చింది అనుకో మీకు పగిలిపోద్ది. మా ఇంటికి బిచ్చగాడు వస్తాడు చూడండి ఇప్పుడు. మొగోడా? మూగడు కాదు, ఆడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మీ తాత ఆడు కూడా మాటలాగా అడుక్కుంటాడా? అంతే. ధర్మప్రభువులు చల్లగా ఉండాలయ్యా.
తెలుసు అంటున్నాడు. ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. నీకు దండవరా బాబు, మీ ఇంట్లో ఉండవు, వెళ్ళిపోతావు. ఒరే మా తాతకి మనం ఎదురుకున్నాం అనుకో అప్పుడే ఎలర్జీ. రూమ్ లో ఉన్నాడు అనుకో మామూలుగానే ఉంటది. ఓ రూమ్ లో ఉంటే సౌండ్ ఎనిమిది కాబట్టి మేనేజ్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తేనే జాగ్రత్తగా ఉండాలి అంతేనా? అంతే. మరి ఈ విషయం చెప్పండి రా. మామూలు టచ్ గట్టి కుట్టిసాడరా ముసలోడు. టీవీ పెట్టరా. రేయ్, ఇదేంట్రా రిమోట్ లో వాల్యూమ్ బటన్ లేదు? మరి మా తాతకి సౌండ్ ఎలర్జీ కదా. సర్లే నేను వెళ్ళి అక్కడ పెంచుతా వాల్యూమ్. చూసుకోవాలి కదరా. దరిద్రుడా నువ్వనే చెప్పొచ్చు కదరా. సరే నిద్ర చేస్తుండండి, నీకు అది అడిగి లీడ్ ఇచ్చేస్తా. తాత వాడు పడుకున్నాడు, పార్టీ చేసుకుందా? మన చేద్దామా? జర ఏంట్రా మీ తాత నవ్వుకుంటున్నాడు? టీవీ చూస్తుండు. టీవీ చూస్తున్నాడా? సౌండ్ లేకుండా ఎందుకు నవ్వుతున్నాడు? కామెడీ సీన్ వస్తుంది కదా. ఏడు సౌండ్ లేకపోయినా అర్థమైతే మనం కూడా ఎంజాయ్ చేద్దాం. నేను కాదండి బాబు, నేను కాదండి బాబు. అబ్బా అబ్బా. యూత్ కదా పైకి వస్తా. తన్నులు తిని బాగా అలసిపోయినట్టున్నారు. భోజనం తెస్తాం మీకోసం. ఏం పెట్టరా, ఆకలి వేస్తున్నారా? కనపడదు కానీ పెద్ద కంతిరీరా బాబు. నాకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. అరే మేము బయలుదేరుతారా? అరే 12 అవుతుంది, లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. రేపు పొద్దున వెళ్ళిపోండి. అరే ఇంతసేపు వేస్తున్నాడు రా. ఇన్సేపు దెబ్బలు తిని ఇంకో గంట తింటే వెళ్ళిపోదాం మార్నింగ్. ఓకేనా? సరే పడుకో. అమ్మా ఆడి చెవులో దూదులు పెడదాం, రచ్చ చేద్దాం. అప్పుడు కనపడదు కదా. సూపర్.
దాంతో భయపడేదాన్ని పక్క. ఇందాకంత ఎగిరావు కదరా. వెళ్ళరా మిలియన్ కావాలా? నలభై వర్కౌట్ అయిందిరా. మామూలు కాదు రెడీకి. పట్టాలు చూపిద్దాం. అమ్మ మీరు చాలా డేంజర్ రా మీరు. ఈ రోజు రాత్రి అంతా అడిగి టార్చర్ పెట్టే మనం హైదరాబాద్ వెళ్తున్నాం. అర్థమైందా? లేపీస్ మామూలు పిచ్చి పిచ్చిగా తిడతాను రాని. ఆడించుకుందాం దానికి ఎందుకు ఇరగదిద్దాం. ఆడేటి రే ముసలి నీకే రే. రే ఎందుకురా ఈ వయసులో నీకు ఇవన్నీ? గట్టి కొడితే చచ్చిపోతావు నువ్వు, మళ్ళీ మమ్మల్ని కొట్టడం. ఓన్లీ ఫ్రెండ్ వాళ్ళ తాత కదా అని ఊరుకుంటున్నాను. అడిగి ఏం వినపడట్లేదురా. ఆడేం పీకుతాడరా? ఆడేంట్రాడు? అబ్బా అయ్యి బాబాయ్. రా ఈ రోజు ఆడు నేను తేలిపోవాలి. రే వద్దు. అమ్మా కొత్త కర్రా. రే చంపిస్తున్నాడు రా. ఇంకా ఉదయం గంట ఏముందిరా? ఇంకో గంట ఉంది, గంట ఉంటే వెళ్ళిపో. బాగుతో ఎడగొడతారా మేము? అన్న కొడతాం మమ్మల్ని నరికేస్తా. అలాగిచ్చాడికి పగిలిపోద్దు ఇంకోసారి వస్తే. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఇప్పటి వరకు మీరు ఎన్నో కథలు చూసుంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం జబర్దస్త్ చరిత్రలోనే ఒక కొత్త కథను చూడబోతున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది సార్. ఒక తాత, ఒక తండ్రి, ఒక మనవాడు. ఈ తాత తాలూకు కొడుకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత వీడికి పుట్టిన కొడుకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. ఇలా ఎవరికి వాళ్ళే ఏకాకులు అయిపోయారు. వాళ్ళను కలుసుకుందామని తిరిగి 30 ఏళ్ల తర్వాత ఒకే కాలనీలో పక్క ఇళ్లలో సెటిల్ అయ్యారు. ఎస్, ఇప్పుడైనా వాళ్ళు కలుసుకుంటారో లేదో చూద్దాం. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. సార్ నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది. మీ నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నాకు కూడా నీ ఎంట్రీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. అయ్యో బాబోయ్ సిగ్గే. ఎంత సంపాదించాను, ఖర్చు పెట్టా. నేను ఒక్కడిని తప్పించి నా కొడుకు మాత్రం లేడు. ఆడ 10 ఏళ్ళప్పుడు తప్పాడమ్మా. నేను ఎప్పుడు కలుస్తున్నా ఏటో. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. కష్టం కష్టం. బాగుంది రా. దొంగలాగే ఉన్నాడు.
ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్పు దేవుడా నాకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాన్న దగ్గర నేను తప్పడిపోయాను దేవుడా. మా నాన్న కలిసేలా అలాగే నచ్చాడు. ఇంకో విషయం, నాకు ఒక కొడుకున్నాడు. వాడు 10 సంవత్సరాలప్పుడు నా దగ్గర తప్పడిపోయాడు. వాడిని నాకు వచ్చేలా చూడు దేవుడా. దేవుడా పెర్ఫార్మెన్స్ బాగా చేసేలా చూడు దేవుడా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వళ్ళి నవ్వాలమ్మ. అసలైన సువ్వి వచ్చాడు. మా నాన్న దగ్గర నుంచి నేను 10 ఏళ్ల వయసులో తప్పడిపోయానండి. మొత్తం అన్ని తిరిగానండి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చానండి కలుద్దాం అని చెప్పని. దొరుకుతాడో దొరకడో అర్థం కావట్లేదండి. టోటల్ గా ఫ్యామిలీ అంతా ఎరిపప్పులా ఉన్నారు. వెరీ గుడ్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సాధించిన MS ధోని. విడాకులు కోరిన భార్య. దీంతో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్. ఏమండి నేను స్పోర్ట్స్ న్యూస్ చదువుతున్నానండి. నేను విడాకులు న్యూస్ చదువుతున్నానండి. నేను క్రైమ్ న్యూస్ చదువుతున్నాను సార్. మొత్తం సింక్ అయిపోతుంది. కొంచెం మీదుగా చదువుకోండి. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరండి? ఎర్రి పప్ప అండి. మీ పేరు? కొండెర్రి పప్ప. కొండెర్రి పప్ప. మీరేం చేస్తుంటారండి? సముద్రం దగ్గర వర్షం పడుద్ది కదండి. వర్షం పడుతుందండి. చేపలు తడిచిపోకుండా రెయిన్ కోట్లు అమ్ముతారండి వాటికి. మీరేం చేస్తారండి? నేను పక్షులకి పారాషూట్లు అమ్ముతుంటానండి. మీరండి? బొగ్గు ఉంటది కదండి, బొగ్గు. వాటికి బ్లాక్ కలర్ వేస్తా ఉంటానండి. గుర్కా ఏ గుర్కా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరండి ఇతను? మన వీధిలో వాచ్మెన్ అండి ఈయన. బాబు నీ పేరు? ఆబా పచ్చి పేరే. పచ్చి పేరే. ఏం మాట్లాడుతున్నారండి అతను? బాగున్నారా? భోజనం చేశారా? ఇంటి నుంచి ఎప్పుడు వచ్చారు? పేపర్ ఏం చదివారా? ఏంటి వార్తలు? ఏం కూర వండారు? ఎక్కడికి వెళ్తారు? బయటకి ఎన్ని గంటలకు మళ్ళీ వస్తారు? మీకు మాటలు రావు. సారీ అండి. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ హరిబాబు గారు, చెప్పండి. యాక్చువల్ గా బాగా తలనొప్పి వచ్చేస్తుందండి పొద్దున్న నుంచి. ఏం చేయమంటారండి? కొంచెం కాఫీ పొడి ఉంటే టీ పెట్టుకుంటానండి. మీ ఫ్యామిలీస్ లేరండి? ఫ్యామిలీస్? నా కొడుకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిందండి జాతరలో. చనిపోయినరా? ఆ చనిపోయిన భర్త మా కొడుకు అదే జాతరలో తప్పిపోయాడండి. అయ్య బాబా, సేమ్ టు సేమ్. నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తప్పపోయాను. 10 సంవత్సరాల వయసులో మీరు తప్పిపోయారా? అవునండి. అయ్యో, మీ నాన్నగారు ఎంత ఏడుస్తున్నారో ఏంటో. బుర్ర తక్కువ ఎదవల్ల. నీకు విషయం చెప్పలే కదా, చెప్పండి. మా నాన్న కూడా సేమ్ ఇక్కడే పుట్టుమచ్చు. అవునండి. అదేంటనండి, మా కొడుకు కూడా ఇక్కడే అయ్య బాబు, ఇద్దరికి బాబు విన్నావా? వెళ్ళరా కొడుకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జాతరలో తప్పడిపోయాట. అయ్య బాబు, నేను కూడా అంతే. మా నాన్న దగ్గర నుంచి 10 ఏళ్ళ వయసు తప్పడిపోయాను. అయ్యో నేను కూడా అంతేనండి. నాకు 10 ఏళ్ల వయసు దగ్గర మా నాన్న దగ్గర నుంచి తప్పానండి. నేను అయ్య కూడా. బాబోయ్, అయ్య ముగ్గురికి బాబోయ్, ముగ్గురికి అయ్య కలిసి. తప్పు ఇంత పిల్లలు అలా కంటాం. నాన్సింగ్ కొండెర్రి పప్ప. ఏ జాతరలో తప్పడిపోయావు నువ్వు? నేను కాకినాడ జాతరలో అయ్య బాబాయ్, నా కొడుకు కాకినాడ జాతర. మీ కొడుకు ఎలా తప్పడిపోయాడు? మా కొడుకు రాజమండ్రి జాతర ఉంది కదండి, ఆ జాతరలో తప్పిపోయాడండి. నేను అక్కడ తప్పడిపోయానండి. ఎంత కలిసిపోతున్నాయో అన్నీ. ఏంటండి అన్ని కలిసిపోతున్నాయి అసలు? ఎప్పటికైనా కలిసారండి మన ఫాదర్. నిజమే బాబు, అదే చెప్పుకుంటున్నాను. నా కొడుకు తప్పిపోయాడని. చిన్నప్పుడు ఒక విషయం చెప్పాలండి మా కొడుకు గురించి. యాక్చువల్ గా స్కూల్ కి వెళ్ళకపోతే నేను బండరాయి మీద కట్టేసానండి ఎండలో. పాపం ఎంత బాధపడిపోయాడో బిడ్డ పాపం. నేను అంతేనండి. చిన్నప్పుడు మా నాన్న బండకేసి కట్టేసాడండి నన్ను. బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు? మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను వెనక్కి కొట్టేవాడండి. నేను అంతేనండి. మా కాడికి ఎప్పుడు ఎనకాలే కొట్టేవాడు. అబ్బాయి ఇలాగే కొట్టేవాడండి మా నాన్న కూడా.
పక్క పక్కన పోర్షన్ లో ఉంటాం అంటున్నాడు అతను. తెలుసులే, మాకు తెలుసులే, వెళ్ళు. తెలుసు. ఏ మాటకా మాట అండి, ఒక రోజు స్కూల్కి వెళ్ళకపోతే మా కొడుకుని నేను చాకు పెట్టి కసామని కొట్టానండి. ఇక్కడ ఘాటు పడిపోయిందండి పాప. అబ్బాయి అచ్చం ఇలాంటి ఘాటేనండి. అయ్యో అయ్యో, మా నాన్న కొట్టడం కోపంతో మా నాన్నకి ఎక్కడ ఇస్తాడు. బాబా మీకు సేమ్ వచ్చే ఉందండి బాబా. అన్ని కలిసిపోతున్నాయండి అసలు. నన్ను కూడా మా నాన్న కొట్టాడండి. అయ్యి బాబు కలర్లో కలిసిపోయింది బాబు, కలర్లో కలిసిపోయింది బాబు. మా కొడుకు చిన్నప్పుడు ఎప్పుడు ఇది మన ఫ్యామిలీ సాంగ్ అని చెప్పి ఒక సాంగ్ ఎప్పుడు నేర్పించేవాడిని. ఏ పాట అండి? చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మా నాన్నకు పాట ఇష్టం ఉండేదండి. ఏంటిది? అదే చిట్టి చిలకమ్మ పెద్ద చిలకమ్మ అయితే పాడేవాడు. పెద్ద చిలకమ్మ పెద్ద చిలకమ్మ. మీ నాన్నకి ఇష్టమైన పాట నాకు కూడా అయ్య బాబే ఇష్టం. మనతో చిలక కలిసిపోతున్నాయి. Actually భలే కలిసి మీ కొడుకు ఇష్టమైన పాటే మా నాన్నకు కూడా ఇష్టం అండి. సేమ్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మీరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదండి. ముగ్గురు చదువుకోలేదు. ఏంటండి అది? మా నాన్నగారి ఫోటో అండి, ఇది పట్టుకొని ఎతుకుతా ఉంటానండి. అయ్య బాబాయ్ మీ నాన్న నచ్చిన నాలాగా ఉన్నాడు అసలు. అయ్యి బాబాయ్ కరెక్టేనండి. ఈడు నా కొడుకు. అబ్బా ఈడేంటండి సేమ్ నాలా హీరోలో ఉన్నాడు. మా నాన్నగారి ఫోటో అండి ఇది. హీరో లాగా ఉన్నాడు స్మార్ట్ గా. ఎంగలో అచ్చం నేను ఇలాగే ఉండేవాడినండి. మనల్ని కూర్చుంటే దొరకరండి. ఈ ఫోటోలు పట్టుకొని ఊళ్ళో తిరిగితే దొరుకుతారు మనకి. అవునవునండి. లేదు లేదు లేదు, ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. మీ బాధ నాకు అర్థమైందండి. మధ్యలో ఉన్న నా కొడుకు నా మనోడు అనుకుంటే సరిపోద్దండి. కావాలి కదా మా కొడుకు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పని చేయరా, నువ్వే పనిచేయరా. రామ్ ప్రసాద్ లేకరా. లేదంటాను, లేచినట్టు చేయొచ్చు కదా. నేను చేయొచ్చు కదా. ప్రతిరోజు నేనే చేయాలా? నీకు చెప్తాను. ఏంట్రా? హెడ్ టైల్ చెప్పు. హెడ్ కాదు టైల్. వేయలేదుగా. నేను అడిగింది చెప్పమన్నాను. సరే చూడు. టైల్ పడిపోయింది అప్పుడే. పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పు, రెడీ మనం. మా ఇద్దరు ఎవరు పెద్దది అయితే ఆ డ్రెస్ తీసుకుంటే మెదడు పని చేస్తాడు. నేనే పెద్ద అదమా. అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే. ఒక అబ్బాయి ఎదవ కాదని అమ్మాయిలు డిసైడ్ చేస్తారా? ఎవరున్నారు ఇప్పుడు అమ్మాయి అంటే? ఇప్పుడు అమ్మాయిలు అంటే మనకు కష్టం కానీ రష్మి చూసావు. ఓకే సరే. హాయ్ రష్మి. చెప్పాను నా మీద మూసింది. చెప్పారా? అవసరం ఆగు. నువ్వు చచ్చిపోతున్నా ఏడుస్తారో తెలియదు కానీ అబ్బరే ఎంత కాలం వాడతావరా? నేను చచ్చిపోతున్నా ఏడుస్తారో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే చచ్చిపోతా. సాటిస్ఫాక్షన్. చూసావా, నా మీద ఎక్కువ మేసింది. నీకు షర్ట్ మీద వేసింది, నాకు డైరెక్ట్ మొహం మీద వేసింది. ఏంటి రష్మి ఆ మాత్రం కొంచెం తలపైకి ఆ మొహం మీద వేయలేవా? మళ్ళీ రా వేస్తా. ఎదవల్లో మనకు పోటీ ఎవడలేడు, మనల్ని మించిన ఏదో ఎవడు ఉండడు. అరే ఇద్దరు ఒకరికొకరు సాటిరా, ఒకరిని మించినోడు ఒకడు.
చేస్తాను మొత్తం ఒప్పుకున్నాం కదా, నువ్వే పెద్ద ఎదవని. రోడ్డు మీద అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళను చూసి ముగ్గురు యువకులు హఠాత్తుగా వచ్చి అడ్రస్ అడిగి వెళ్ళిపోయారా? మీలాంటి వాళ్ళు కాదులే. నువ్వు పని చేయ రోజు ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్కి ఇచ్చేస్తా. బీరుందా? నేను పని చేస్తా నాకేనా? మొత్తం ప్రామిస్? పక్కా. నేను చెప్పాను ఫ్రిడ్జ్ బాటిల్ ఉంటుంది, బాటిల్ ఎంటీ బాటిల్. బీర్ బాటిల్ చెప్పాను, బీర్ ఉందని చెప్పాను నీకు. ఆ బాటిల్ చెప్పి కొట్టేరా. పొరపాటు మీరు కానీ చేస్తే కొడతారు కదా సార్. మందుందని మోసం చేస్తే ఫ్రెండ్ ఎంత పాపం తెలుసారు అది? ఏంటి సిగ్గుందాలి అట్లీస్ట్. ఏంట్రా మాటలు వేస్తున్నాయి, నీకన్నా శాలరీ ఎక్కువ తెలుసా నాకు. శాలరీ ఎక్కువ కాబట్టి సైలెంట్ కూరుకుంటున్నావు. అయితే ఏం చేస్తావు? ఏం చేస్తావేంట్రా? చేస్తావేంట్రా? చెయ్యి. నా కోపం కాదు అమ్మ. రాంప్రసాద్ నువ్వు చాలా ఎక్కువ రాంప్రసాద్. మనకి ఇద్దరు ఫ్రెండ్స్ కాదురా మీరు, కొట్టుకోవడం ఏంట్రా మీరు? సుధీర్ అన్న ఏంటన్నా నువ్వు కూడా? దిగాదరా శేషు, వాడు చూడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. బీర్ ఉందని చెప్పని బీర్ లేవు, ఎంటీ బాటిల్ ఇస్తున్నాడు. అరే అన్నయ్య రా, సుధీర్ అన్నయ్య రా. నీకన్నా నాకు అక్కడ ఫ్రెండ్ వెళ్ళిపోతాను రా. ఎంతసేపు అయింది, అమ్మేం పంపించిందని అడగాలి కదా నువ్వు. ఏం పంపించిందిరా? ఏం పంపించినా అని చెప్పమంది. నువ్వంటే రెస్పెక్ట్ అన్నయ్య నాకు. ఎందుకు నేనంటే అంత రెస్పెక్ట్ నీకు? అన్నయ్య నువ్వు అందరికీ ఎక్కడ ఉంటావు నువ్వు, నాకనయా అదనయా నీ లెవెల్ అది అన్నయ్య. ఎదుగు అన్నయ్య. ఏంట్రా? అన్నవరం వెళ్ళి తిరుపతి లడ్డు తెచ్చుకున్నా. అన్నవరం వెళ్ళి తిరుపతి లడ్డు తెచ్చావు? అవునన్నయ్య. ఇదిగోరా. వద్దులే ఉపవాసం రోజు. చూడన్నయ్య నా ఫ్రెండ్ కదా అన్నయ్య. ఏమైందిరా? నేను లడ్డు తెస్తే తినలేదు. తినొచ్చు కదరా కొంచెం. అరే ఎందుకు హట్ చేస్తావు, తెలుసు కదా. అవును వద్దురా బాబు, నీ వెళ్ళిపో. అరే శేషు, అరే లేకపోతే నీ అన్న నువ్వు వండి నాకు గౌరవం అన్నయ్య. అరే నాకు తెలుసురా, నువ్వు వండి నాకు రెస్పెక్ట్ అన్నయ్య. తెలుసురా. ఇదిగో నువ్వు ఇచ్చావు గిఫ్ట్ వాచ్, అదేనా నీ లెవెల్. తెలుసురా. ఈడున్నాడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నాడు. అది తెలుసు కానీ చూసి సిగ్గు తెచ్చుకోండి. నేను ఇలా గీత గీస్తే గీత దాటాడు, అది నేనంటే అది వేస్తాడు. సర్లేరా కూర్చో. సడన్ గా అడిపడి ఏం లేదురా, యాక్చువల్ గా మా ఫ్రెండ్ గారు ఒకడు ఉన్నాడు కదా ఊర్లో, ఆడితో పందింగ్ వేసాను. ఏం కాసావు? సిఎంఆర్ లో అమ్మ ముందు ఉంటది నేను, లేదు వెనకాల ఉంటదో లాస్ట్ లో ఉంటది నాడు. కస్టమర్ క్వశ్చన్ ఎక్కడుంటదా? సిఎంఆర్ లో సిఎంఆర్ అసలు ఎమ్మే ఉండదు. అమ్మ అనవసరంగా పందింగ్ వేసాను నేను. సరే కూర్చో, చాలా వచ్చావు కదా మందేద్దాం. పోయి పోయి అర్జెంట్ పోయి. ఇది గ్లాస్, అది మందు బాటిల్. తిరగెత్తే గ్లాస్ లా ఉంది కదరా బాబు. అన్నయ్య ఫస్ట్ టైం నేను తాగుతున్నాను నేను. ఎంత చెప్తావుతారా? అయినా ఊళ్ళో జాబ్ చేసుకోకుండా ఏంట్రా ఇదంతానే? చాలరా శేషు, చాలరే. నెక్స్ట్ ఇదంతేరా, చిన్నప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, శ్రద్ధ ఉండదు, ఎప్పుడు తాగడం లేదని తిరగడం, ఫ్రెండ్స్ తప్ప. రాంప్రసాద్ ఉండరా? అదంతే, తాగితే డాన్స్ చేస్తాడు. వదిలే శేషు, రే రాంప్రసాద్ పిచ్చామండి ఇందుకు రాడు పాపం. అరే ఎక్కడ నువ్వు? చెప్పురా. రాంప్రసాద్ ఇంటికి వచ్చాను మావా, నన్ను చదువులేనా అన్నాడు మావా. నీ గురించి తెలీదా వాళ్ళకి? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదా? నీ అస్త్రం ఏంటో తెలీదా? వాళ్ళన్ని మాట్లాడినాక అక్కడ ఎందుకు సిగ్గు లేకుండా వచ్చాయి.
సరే రే శేషు అదేదో ఉత్తిన తాగేసి అన్నాడు వదిలే కూర్చో. ఫోన్ చేశాను రా మామిడికి. ఏంటి 2 రోజులు ఉండమన్నారు ఇక్కడ. వెళ్ళి బయటికి వెళ్ళు. రామప్రసాద్ ఊరుకోరా. బయటికి రే రే ఫ్రెండ్సా మీరు ఇద్దరు పిచ్చా మెంట్లా? నా బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా నీకు? తెలుసు, వెనకాల రష్మి ఉంది రా. రోజక్క రోజక్క ఒక్క కాల్ తీసేస్తారు. అరే శేషు ఆగరా ఆగు. శేషు నేను రా సుధీర్ అన్నయ్య, సుడిగల్ సుధీర్ అన్నయ్య. రే శేషు వాడు ఉత్తినే అన్నాడు వదిలేసానమ్మా. హలో పోలీస్ స్టేషన్ అండి. రే శేషు పోలీస్ స్టేషన్ అంటారా? రే శేషు ఇచ్చాను బట్ సార్ చెప్పండి. రాంప్రసాద్ సార్, సుధీర్ సార్ ఒక్కని చేసి చదువులేని అన్నారు సార్. వస్తున్నామైతే అని కొట్టారు సార్. మీరు రండి సార్, చంపేశారు. అమ్మా! సార్ రండి సార్. సార్ అమ్మా! రే సార్ శేషు సార్ రే కాల్ చేసింది ఎవరయ్యా? సార్ రోజక్క రోజక్క. సుధీర్ అన్నయ్య అందరికి ఎక్కడ ఉంటారు, నాకు ఎక్కడ ఉంటారన్నావు మరి? అన్నయ్య అన్నావు. టర్రా టర్రా. మీరు కాంప్రమైజ్ అయితే ఇక్కడ కండి, పోలీస్ స్టేషన్ అయితే కేసు పెట్టేస్తా. కాంప్రమైజ్ అయిపోయింది సారీ. కాంప్రమైజ్ సార్, మీరు వెళ్ళండి సార్. నువ్వేంటన్నా కింద కూర్చున్నా? నా పైన కూర్చానా? నువ్వు అన్న పైన కూర్చోనా కింద కూర్చున్నాయంటనా? అన్నానా? అన్నగా ఏమంటారా అన్న? నన్ను అన్న అన్నాడు రా. అన్న ఏంటన్న మందు ఏంటన్న ఇక్కడ? అన్న మందు ఏంటన్న మీ రూమ్ లో? రాత్రంతా తాగి పెద్ద రచ్చ చేసావు తెలుసా నీకు? ఏం రచ్చి రచ్చ చేయడం పోలీసులు పిలిపించావు ఇంటికి తెలుసా? అన్న నేను చచ్చిపోనా అన్న? రే 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 శేషు శేషు రే నేను తాగానన్న నేను. తాగేసి నన్ను కొట్టావురా. ఇక్కడ ఉంటానన్నావు కదా అంటే ఇక్కడ ఉంటావు అని చెప్పిన ఏదో అన్నావు. ఇదంతా మర్చిపోవాలన్నా. ఒక ప్యాక్ చేద్దామని. మందా? అంతేనా? నీతోనా? ఒక్క ప్యాక్ అనే. ఒక పెగ్గారు ఎక్కువ తాగొద్దు ఓకేనా? సరే రావు. అదా శేషు నువ్వు పడుకో, మేము సినిమాకి వెళ్ళి వస్తాం. నన్ను చదువులేని ఎందుకు అంటారా మీరు? అక్క రోజాక చెప్పు చెప్పు శేషు. ఒక్కని చేసి కొట్టారు అక్క. నువ్వు కూడా కొట్టు, నీ వెనక నేనున్నా, కొట్టు. అక్క థ్యాంక్స్ అక్క. శేషుని కొడితే అట్లా కొట్టు. ఎగిరి ఎగిరి కొట్టు. నేను మందు కూడా తాగల. బీచ్కి వెళ్ళాలా? హలో ఎక్కడున్నా? వస్తున్నా, కిందకి వస్తున్నా. పర్స్ ఉంది. అరే లుంగి బ్యాచ్ ఇస్ హియర్. చెప్పొద్దు. ఎవడు రాని పంపించింది? నన్ను చంపడానికి వస్తావా? కత్తి అందుకోరా. నువ్వేసారా? నువ్వు కదా చంపాల్సింది. నాకు బ్లడ్ అంటే భయం రా. ఈ మటర్లో మన సెట్. మరి ఫ్యాక్షనిస్ట్ ఎలా అయ్యావన్నా? ఒరే నాకు నీళ్ళంటే భయం. ఈతరా జలగం తాగడం మానేస్తానా? ఇదే అంతే. అయినా నువ్వే చంపాలన్నా. ఓ పంచి స్పెట్స్ ఉన్నదిరా. ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ కనిపించదు, ఇప్పుడు వేసేస్తా. ఏం చేస్తున్నావు? చంపుతున్నాను రా. చంపట్లేదన్నా, సరిగా చూడు. అదేరా చంపే ముందు కత్తికి ముందు సాక్ పెడతాను అంతే. ఇప్పుడు వేసేస్తా చూడు. అన్నా ఇంకా చాలన్నా. ఇప్పుడు చెప్పరు ఎవరా పంపించి నన్ను? చెప్పు. అది వాడిని చంపక ముందు అడగాలన్నా, చంపినాక కాదు. చంప ముందడినాడు చెప్పలేడు రాడు. ఎందుకని? అది డైలాగ్ రాయలేదు నేను. ఇంకా మనకి శత్రువులు లేరురా. ఈ ఊర్లో మనమే కింగ్స్. ఇంకా నిన్ను చంపాలని ఆ రంగారావు గారు తిరుగుతున్నాడన్నా. ఆడు మొన్న చచ్చాడు రా. అవునా? నువ్వు చంపకుండా వాడేలా చేస్తాడన్నా? నెల రోజుల ముందు ఊర్లో శబ్దం చేశాడు మన ముందు, గుర్తుందా? నన్ను చంపే వరకు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోవాలని చెప్పాడు. అవును. నెల రోజుల నుంచి ఆడు కనిపించలేదు, భోజనం లేక చచ్చిపోయాడు.
ఇంతకీ నా పులి ఎలా ఉందరా బిడ్డా పులి? నాయనా చెప్పరా. ఇవాళ పొద్దున్న సోపగడ తల నరికినా అండ్ రాత్రి చంపేశాను నేను. అందుకని పొద్దున్న తలకొత్తన నవ్వట్లేదాడు. ఆ రాపగాడి ఎడసై నరుకొని వచ్చిన అడిగితే అడిచేస్తాడుగా స్క్రూ తీసి ఇది ప్లాస్టిక్ చేయడది. ఏం పర్లేదు నాయన మన దాంట్లో అడిగి చేయలేదు కదా ఎవరికి ఇచ్చేద్దా నువ్వు పెట్టుకోరేది. నాది పోయింది ఎడం చేయనా, అది కుడి చెయ్యి. ఇటు తిరిగి పెట్టుకో నాయనా. చెప్పరా అంగేటి సంగతులు ఊళ్ళో అందరూ బాగున్నారా? అంత బాగుందేనా? ఆ పక్కు రోడ్లు ఒకళ్ళు నేను చంపుదామని చెప్పని తిరుగుతున్నాను నాయన. అవునరా నా దగ్గరకు వచ్చారు అడ్రస్ అన్ని అడిగారు. మరి ఏం చెప్పా? రాంగ్ అడ్రస్ చెప్పా. ఆ వీరనాడు గారిని కుక్క చావు చంపాలని చంపేవాడిని. లేదు నాయన ఏ మన ఇంటికి వెళ్ళినా వాడి కుక్క ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నది అందుకే వచ్చేసిన. కనీసం బాంబైన పెట్టమన్నా కదరా. పెట్టలేదు నాయన. ఏరా నువ్వు ఏం చెప్పావు? మనం ఏం పని చేసినా సరే చేతికి మట్టి అంటకూడదు అన్నావు. అవును. బాంబు పెట్టాలంటే మట్టి దవ్వాలా మళ్ళీ చెయ్యికి మట్టి. ఆ రామప్ప గడవలను చంపేశావు. అలా ఏం చేశారా? ఏం చేయాలి అదే చేస్తా. ఏం చేశారా? నగల బలాత్కారం చేసి బహిష్కరణ చేశాను ఆయన. ముడక బయట తిరగొద్దు. ఏనాయనా? ఊరి చివరి మన కోసం సుమోలో 15 మంది తిరుగుతున్నారట. 15 మంది ఆల్రెడీ ఉన్నప్పుడు మన ప్లేస్ ఎక్కడ ఉంటుంది నాయనా? ఇంకా మన ఊర్లో మనమే కింగలరా. మనకి ఇంకా ఎదురు లేదు, నువ్వు నేను అంతే నాయనా. అంతే. ఒకడున్నాడన్నా మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వస్తున్నాడన్నా. ఇంతకు ఎవడాడు కనుక్కోలేనా? అన్నా వాడు ఎలా ఉంటాడో తెలుసా? మచ్చల పులి గాండిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మండు వేసో ఈ గొంతులు ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా? చేతులు నొప్పి పుట్టే అంత చప్పట్లు కొట్టే పర్ఫార్మెన్స్ మీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అవునా? ఎవడ్రాడు? అలాంటోడు ఇప్పుడు వస్తున్నాడు చూడండి. ఎవరా నువ్వు? మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వచ్చాను సార్. నువ్వేం చేస్తున్నారా? సార్ తొడగొడుతున్నాను సార్. తొడగొట్టడం అలా కాదు రే. తొడగొట్టడం చూపిద్దాం. 1 2 3. ఏంట్రా? అలా కాదు సార్. ఏంటో స్కిప్పింగ్ ఏంటది? లేదు సార్ మా నాన్నగారు ఇలాగే నేర్పించారు సార్. ఓ ఇది మీ నాయన? అవును సార్. లండన్ లో ఫ్యాషన్ అలా నేర్చుకున్నావు నువ్వు? సార్ ఇప్పుడు చూడండి సార్ నేర్పిస్తాను. ఎలాగో నేర్పించు. మొక్కని పీకేస్తా, పీక కోసేస్తా. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల తీసుకొని వెళ్ళిపోతుందంటారా, లేకపోతే ఇక్కడ నుంచి తల తీసుకెళ్ళిపోతుండ్రా. ఇడికి కత్తి ఆడడం చూపిద్దాం, అప్పుడు తెలుస్తుంది. కత్తి వాడడం మొదలెడితే నాకంటే ఆవిడ బాగా వాడలేడు సార్. ఎదురా వాడు చూడు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. బయలుదేరు, లండన్ బయలుదేరు. ఇదే లండన్ లో మనకి ఎవడన్నా నా మీద చెయ్యేస్తే చెయ్యి తీసేస్తాను సార్. గట్టి నాయనా తీరా. నువ్వు తగులుకో నాయనా. అరే మీ నాయన నన్ను చూస్తే పారిపోయాడు, అర్థమైందా? మా నాయన పారిపోయినప్పుడు మీరు వచ్చేవారంట కదా సార్. రే నువ్వు చాలా కామెడీ చేస్తున్నారా సార్? మీరు చేయకపోతే ఈయన చేయాలి కదా సార్, లేకపోతే మార్కులు తగ్గిపోతాయి. మా నాయన్ని చూస్తే మీ నాయన చిచ్చు పోసుకున్నాడు. మా నాయన పోసుకునేటప్పుడు మీ నాయన వచ్చేవాడండి సార్. ఫ్యాక్టరీస్ అంటే బాంబులు వేయడం రావాలి. వచ్చా నీకు? వచ్చారు. ఏంటి? బాంబు తీసుకుంటున్నాను సార్. రెడీ సార్? రెడీ. అలా తిప్పుతా ఉంటే ముందు వెనక మారిపోతారు కదరా. అప్పుడు ఇలా వెనక్కేసేస్తాను సార్. ఫ్యాక్సిజం అంటే పీకలు తీసుకొని రావాలి, అర్థమైందా? ఒక్క నిమిషం సార్. ఏమనుకుంటున్నారు సార్? మా నాన్న మామూలుగా ఇవ్వలేదు సార్. అసలు ఏమిచ్చాడు? ఒక్క నిమిషం ఆగండి సార్. నరికితే పీక ఎగిరి పడాలగా. రామ్ ప్రసాద్ ని భయపెట్టే పంచులు సార్. ఒత్తి పీక కావాలి, డబ్బా కూడా కావాలి సార్.
వీడు ఇంకా పెర్ఫార్మ్ చేస్తున్నాడు రా ఆ మొహం మీద ఏంట్రా ఘాటు జెర్రీలా ఉంది ఎవరు నరికాడు జెర్రీలా కాదు సార్, అది జెర్రీ సార్ అది. జెర్రా అవును సార్. మరేంటి కదట్లా మొన్న ఎక్కినప్పుడు ఇలా టప్ అని కొట్టేసారి అతికిపోయింది సార్. బతకాలంటే ఉప్పు కారం గట్టిగా తినాలి, అర్థమైంది? అయ్య బాబు మేము తిన సార్, కూరలు వేసుకొని తింటాం సార్. మీ అంత రాంప్రసాద్ ఏంటి అలాగది ఇట్లా అనాలి. సార్ సార్ ఒక్క నిమిషం సార్. వద్దులే నీ సంగతి తెలుస్తాను, పదండ్రా. సార్ సంగతి తెలుసు. నేను చాలా కెమెరా సాఫ్. నేను వేసేస్తా పంచులు వేసాయి. నీ సంగతి తెలుస్తా. సార్ నాకు తేలొద్దు సార్, నాకు తేలొద్దు సార్ బాబా, భయం సార్ నాకు తేలొద్దు. కొడక నాయనా ఈరోజు రాత్రి గాడు పడుకుంటాడు, ఇంటికి వెళ్ళి నేసేద్దాం రా. రా అమ్మాయి అంతా సెట్ అయిపోయి ఇప్పుడు వచ్చేస్తారా మీరు? ఆ మొహం ఏంటి ఆయన అట్లా పెట్టావు? మనల్ని ఎవరు గుర్తుపట్టకూడదు కదా. అవునా? నువ్వే చేస్తున్నారా? నన్ను గుర్తుపట్టకూడదు ఆయన. నీకు జిత్తులని ఎవరు గుర్తుపట్టట్లే కదా. గుండు కొట్టినప్పుడే మర్చిపోయారు. ఇక్కడే పడుకున్నాడు, వేసేస్తా. రే ఆడు మగాడ్రా. సార్ ఎక్కడి సార్? సార్ కొత్త మెత్త సార్, కొట్టేయండి సార్, మొత్తం చిరిగిపోయి ఉంటాయి సార్ ఇవన్నీ. నాయనా మరి ఏమనుకున్నారు సార్? నేను మీరేమో వేసేద్దాం వేసేయడం కాదురా, చంపేద్దాం. మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి సార్ మిమ్మల్ని కత్తిలిచ్చి పిలుద్దామని. ఇంకా మన మధ్యన గొడవలే వద్దండి. అదే కదా, ఇంత లేకపోతే అసలు మామూలు కత్తితో వేస్తే అక్కడ పడేస్తారు. ఏది పిడి సార్, పిడి సార్. అవును సార్. భలే నాకు అసలు నేర్పించరా? రెండు కాదు సార్, ఒకటే సార్. ఎలాగా? గొల్ల పెట్టండి సార్ ఇలాగా. టప్మని సౌండ్ రావాలి సార్, టప్మని రాకూడదు సార్. టప్ టప్. సార్ సార్ ఎంత ఈజీ కలిసిపోతాం తెలుసు సార్ రా నాకు. బాబు, కూర్చో కూర్చో. కూర్చోండి. అరే నాయనా మన ఇంటికి వచ్చాడు, నువ్వు వాడితో మాట్లాడుతుండు, పాలల్లో విషయం కలుపుకొస్తాను. అలాగే నాయనా. ఏం సార్ సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సార్, లండన్ నుంచి ఎలా వచ్చారు? నేను ఫ్లైట్ లో వచ్చాను సార్. ఫ్లైట్ దిగి ఏం చేశారు? ఏం చేస్తాను సార్, ఇంట్లో ఫోన్ చేసింది సార్ వచ్చానని చెప్పి. బాగా అయిందో. మీరు లండన్ లో ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడు లండన్ లో అది బ్రిడ్జ్ ఉంటుంది కదా సార్, అవును అది కిందకి పైకి కిందకి పైకి లేచి ఒక్కొక్కసారి స్టక్ అయిపోతా ఉంటుంది సార్. దాంట్లో గ్రీజ్ పెడతా ఉంటుంది సార్. సార్ మీరేం చేస్తారు సార్? ఫ్యాక్షన్ ఎక్కువ కదా మనకి. అవును సార్. ఎవరికైనా తొడ కొట్టడానికి తొడ లేకపోతే రెంట్కి ఇస్తా తొడనది. మీరేం చేస్తుంటారు సార్? నేను క్లాసెస్ తీసుకుంటాను సార్. ఏం క్లాసెస్ సార్? మనకి ఫ్యాషనిస్టులు అందరూ తొడగొడుతుంటారు సార్. అవును సార్. అది ఎలా కొట్టాలి నేర్పిస్తూ ఉంటారు, చెయ్యి ఇలా పెట్టాలి, ఇలా కొట్టాలి అని. ఎక్కడ నేర్పించాను కదా సార్. అవును, అది ఈడదండి, మీరు చెప్పేస్తారు ఫ్లోర్. ఇగో పాలు తీసుకో. థ్యాంక్స్ సార్. కాదు సార్, ఇప్పుడు ఎంతమంది చెప్పేశారు ఇప్పటి వరకు మీరు? నేను చాలా మంది నేస్తాను సార్. అమ్మో అమ్మో. మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటి? మర్చిపోయాను చెప్పాను కదా సార్. తీసుకోండి సార్. సార్ సార్ అది మీ గ్లాస్ కదా సార్, ఇది మీ గ్లాస్, అది మా గ్లాస్. అవునా సార్, తీసుకోండి సార్. ఇందాక చెప్పలేదు సార్, ఎంతమంది చేసి చంపారని చెప్పి అడిగాను సార్. మేము రోజుకి ఇద్దరు ముగ్గురు నేసేస్తుంటామండి. అమ్మో ఆయన సార్, ఆయన సార్. తీసుకోండి సార్. అరే
ఏమైంది సార్ ఇది ఆయన గ్లాసు ఇది మీ గ్లాస్. సార్ ఊరికండి సార్ మీరు ఇష్టం వచ్చినట్టు ఇది అయిపోతున్నారు. ఏ గ్లాస్ అయితే ఏమైంది సార్ తాగండి సార్ రండి సార్. సార్ పట్టుకుంటే ముగ్గురు కలిసిపోయిన తర్వాత మూడు కలిసిపోవడం మంచిది మార్నింగ్ టైం పాలు తాగండి సార్. సార్ ఇదిగోండి సార్ మళ్ళీ డైరీలో వచ్చేస్తే సార్. అమ్మో అమ్మో మన మంది మొత్తం పిల్లరా పాలు సరిపోతా అంతమందికి. పాలు సరిపోవడం కాదురా సార్. వేసేద్దాం, పట్టుకోండిరా. సార్ ఒక్క నిమిషం సార్ అమ్మా ఇందా నుంచి ఏదో గుచ్చుకుంటాను సార్ వెనకాల. ఏంటిది? ఇది బాంబు అని బాంబులే చెట్టు. ఇది మీదేనా సార్ తీసుకోండి నాది, 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 నాది. సార్ మీదే అమ్మో, సార్. నాది కాదు సార్, నాది కాదు సార్. నాది కాదు సార్. మాకే సంబంధం లేదు సార్ తీసుకోండి సార్. ఈ బాంబులకి ఎంత భయపడిపోతున్నారు ఏంటి సార్?